దుమ్ములేపే ముచ్చట్లల్లో ఇగో మంచి మంచి గుసగుస ముచ్చట్లు రోజు పట్టుకొస్తుండగా శ్రీశైలం తాత ఇయ్యాల చూత మంచి గుసగుస ముచ్చట్లు మసాలా వేసి తీసుకొచ్చినా ఇక అంత సిద్ధంగా ఉన్నారు కదా రైట్ ముచ్చట్లలో పోతే ఇక ఏదన్నా ప్రోగ్రామ్ అయితే ఏం చేస్తారు ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఎంపీలను ఎమ్మెల్యేలను ఎవరు వచ్చినా పిలుస్తుంటారు ఆయనతో ముఖ్యమంత్రి వస్తే మాత్రం వాళ్ళందరూ కంపల్సరీ ఉండాల్సిందే తప్పనిసరి మరి మొన్నగా కాళేశ్వరం పుష్కరాలు జరుగుతున్నదో ఎలా మరి అక్కడ ఉన్న ఎంపీ గారిని పిలవలేదని అక్కడ ఉన్నోళ్ళంతా జరంత రచ్చరచ్చ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిన ముచ్చట్టే మరి ఇంతకు దాని మద్రావు ఏంది సార్ను ఎందుకు విలువలే దీని వెనక గుసగుస ఏమనుకుంటుర్రు ఒక్కసారి ఆ ముచ్చట్లని అరుచుకుందాం పరిగా పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికి తెలియజేస్తున్నాను ఇన్నర్ గదుల్లో సార్ మాట్లాడింది డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాట ఇక ఏందో కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తారో కూడా ఇక మొత్తం చూసిననుకోరావు దగ్గరుండి నన్ను ఆహ్వానించకపోవడంతో బాధపడ్డాను చాలా మస్తు బాధపడ్డాడట సారు రాజ్యాంగ ప్రకారం అయితే కులాలకు సంబంధం లేకుండా మనుషులను దేవస్థానాలకు విలువచ్చు పోవచ్చు ఇష్టం ఉన్నోళ్ళు కానీ సారి చెప్పుకొచ్చింది గిదిగల దీని మతలావి ఇంకో తీరుగు ఉందాట గదేనుల్లా రేవంత్ రెడ్డి సారు అనుచరులు ఎవరున్నారో ఏం కొత్తనో కానీ V6 ఛానల్ ఉంది కదా గన్ల పార్ట్నర్షిప్ ఇవ్వమని సార్ను పెద్ద ఎత్తునే అడిగిరాటుల్లా మరి ఇంతకు ఆ V6ల పార్ట్నర్ ఇయ్యనన్నాడో సార్ ఇస్తన్నాడో అందు గురించే ఈ ఎంపీ సారు వంశీ సార్ను గడ్డం వంశీని జరంత దూరం పెడుతుర్రు అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు ఇంతకు వీళ్ళ ఆయనకు మరి మంత్రి పదవి వస్తారా మరి ఇదే ముచ్చట మీద ఆయనతో దూరం పెడతారా ఇక మరి జనాలు అయితే చాలా మంది అనుకుంటుర్రు చూడాల మరి ముచ్చట ఎటు పోతుందో ఇక మరి మన తెలంగాణ ముచ్చట ప్రపంచం మొత్తం తెలవాలి తెలంగాణలో ఏమున్నాయి ప్రపంచం అంతా తెలవాలి అక్కడికి వెళ్ళి భారీగా పెట్టుబడులు పెట్టాలంటే ఏం చేయాలంటే ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలని చెప్పి అందాల భావాలను వీడి తీసుకొచ్చి మిస్ వరల్డ్ పోటీలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం గంతేగానే కానీ ముచ్చట అయితే అందరు తెలిసిన ముచ్చటనే మరి అనుకూలంగానే వాళ్ళకి అనుకూలంగా అన్ని వేసిర్రు కానీ ముచ్చట కాడికి ఏమొస్తే ఇక లాస్ట్ వరకు వస్తారికి ఇక ఇంగ్లాండ్ అందాల భామ అడిగిపోయిన ముచ్చట అయితే ఇక మొత్తం మీద టామ్ అయింది అందరూ దాని మీద గుసగుస పెద్దగా పెట్టుకుని అనుకోరారు మరి ఇంతకు ఎందుకు అలిగిపోయింది అనే దాని మీద మన తెలంగాణ ప్రభుత్వము ఒక కమిటీ వేసింది అనుకోరాదిగా ఆ కమిటీలు మరి ఏం చెప్తారు ఆ కమిటీ కథ ఏంది మరి మొత్తం మీద 3 IPS ఆఫీసర్లతోటి కమిటీ వేసిందట మరి వాళ్ళు ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి అనుగుణంగా చెప్తారా లేకపోతే ఇంకేమన్నా చెప్తారా ఇవాళన్నా షుడాయించిర్రా ఇక ముచ్చట మీద ఒక్కసారి మనం కూడా చూసేద్దాం మరి అందరికి తెలవాలి కదా ముచ్చట రైట్ అందాల భావన ముచ్చట రోజుకింత ముదురుతున్నసరికి ప్రభుత్వం మరి ఆయనతో ప్రపంచ స్థాయిలో తెలంగాణకు చెడ్డ పేరు వస్తారన్న ముచ్చట దబ్బున్నే గమనించింది ఆయనతో 3 మహిళా IPSలతోటి ఇగో కమిటీ వేసిర్రు అనుకోరాదు ఇంతకు మహిళా IPSలు ఏం చెప్తారు ఈ కమిటీలో మరి తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తారా మరి ఇంకేమన్నా చెప్తారా మరి ఇంతకు అందాల భావన మీటింగ్ లో మరి ముగ్గురు గీలు ఎందుకు కూర్చున్నట్టు ఆయనతో మరి ఒక్కొక్క టేబుల్ మీద ఇద్దరిద్దరే కూర్చోవాలన్నట మరి ఈ తెల్ల సొక్క వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చుర్రు అని చాలా మందికి అయితే సందేహం కలుగుతుందిలా మరి అందాల భావన మీటింగ్ లో మొగోళ్ళకి ఇంత రచ్చరచ్చ చేసి డాన్సులు చేసేదాకా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది మరి గీళ్ళని లోబడికి ఎందుకు పంపింది దిక్కేమో రామప్ప తీసుకొచ్చి ఆయనతో కాళ్ళు గడిపిచ్చా అని గట్ల 2-3 రోజులు లొల్లి చేసిర్రు మరి ఇంతకు అందాల భావ ఎందుకు అలిగిపోయింది అన్న దాని మీద ఈ కమిటీ నివేదిక ఏం చెప్తుంది మరి తెల్ల చొక్కాదంటే లోపలికి ఎందుకు తీసుకొచ్చిర్రు ఇదంతా పెద్ద తతంగమే ఉంది రేపు చూడాలి మరి మహిళా IPSలు ప్రభుత్వానికి మద్దతుగా చెప్తారా ఆయనతో వ్యతిరేకంగా చెప్తారా ఏది ఏమైనా కూడా ప్రభుత్వానికి మద్దతు చెప్తేనే మన పేరు ప్రపంచం దాకా మంచిగా వస్తుంది మరి చూడాలి ఆ జరిగిన అన్యాయం అందాల భావకి ఏందో మరి
ఏది ఏమైనా కూడా మహాంచి ఎండాకాలంలో వానలు దప్పునే అందుకున్నాయి. చాలా మందికి అయితే సంతోషం ముచ్చటనే అవుతుంది. కానీ మరి ఆ ఢిల్లీ మోకానాట ఎయిర్పోర్ట్ల ఒక్కసారి తెల్లారుజామున వాన గుచ్చేసరికి ఆ రూపే ఏదో దబ్బుక్కున కూలిపోయిందట. అరే 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 అక్కడ ఉన్న వాళ్ళంతా మస్తు భయపడి అటు ఇటు ఇరికిరట. మరి ఇంతకు ఆ విమానం వచ్చేటప్పటికి ఇట్లా తువ్వ మీద ఇట్లా కూలిపోతే ఎంత పరిశానుండు, ఎంత ఆగమావు. ఇక మరి ఇంతకు ఆ ముచ్చట ఏందో ఒకసారి చూసేద్దాం పరి. రైట్ అగో చూస్తున్నారు కాదుల్లా. అర్రర్రర్రర్ర ఏ తిరిగా జర్ర చేపట్ల కుప్ప కూలిపోయింది చూడు రే. అబ్బా ఇన్ని కోట్లు పట్టి గింత పెద్ద కాంట్రాక్టర్లు ఆగమాగం చేసి దబా దబా దబ్బున కావాలని రప్పరప్ప కడితే ఏమవుతుంది? ఇగో గిట్లనే కూలిపోతుంది. ఇది కాంట్రాక్టర్ల కక్కుర్తి ఉన్నట్టే అవుతుంది అనుకోరాదు. అదే నువ్వు మొన్న హైదరాబాద్ ముఖాన చెర్రపల్లి కాడ కూడా రైలు పెట్టేసల్లా గిత్తత్త వానకి గిట్ట దుబుక్కున కూలిపోయింది. ఇక ఇవాళ చూద్దా ఢిల్లీలో కూలిపోయింది. ఇంతకు ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు మరి కాంట్రాక్టర్లను మంచిగా పెడతలేరా? మరి కాంట్రాక్టర్లు తన కమిషన్లు తీసుకొని ఏదో తూతుతో మంత్రంగా జైపూర్ అని చెప్తుర్రా? మరి అన్ని రైల్వే స్టేషన్లు కూడా మంచి ఎయిర్పోర్ట్ లెక్క బందోబస్తుగా చేస్తా అని పేదగా చెప్పుకుంటుర్రు. మరి గిట్ట తూతూ మంత్రం పనులు చేస్తుర్రా సారు అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు. ఏది ఏమైనా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పెద్ద ప్రమాదమే తప్పింది. ఎవరికి కూడా ఏం కాలే, అంత మంచిగా జరిగింది అనుకోరాదు. ఆయన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఏం నడుస్తుందా అంటే నిన్న మొన్న లేక చక్కర్లు కొట్టి ఆయన దయ్యాలు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీలు అనేదాకా మంచిగా గట్టిగా అందరికి వాకిపోయింది. ఒక దిక్కేమో నిర్ణయాలనే జర పార్టీ మంచిగా అయింది. కేసీఆర్ సభ పెట్టగానే అందరికి ఊపు వచ్చింది. ఎక్కడిది వచ్చేది మన పార్టీ అని గట్టిగా కార్యకర్తలు నమ్ముతుంటే ఇప్పుడు ఈ అక్కొచ్చి ఒక్కసారే లేక ముచ్చట బాంబు వేల్చికి బీఆర్ఎస్ పేటలో దయ్యాలు ఉన్నసరికి అంత కార్యకర్తలు అయితే ఆగమాగమవుతుర్రు. ఇంతకు మరి అక్క మరి ఏం చేస్తుంది, ఈ ఎటుపోతుంది ప్రస్తావన? మరి కేసీఆర్ సార్ దీన్ని ఏం చేస్తాడు? ఈ ముచ్చటను ఇంతటితో మోపిస్తాడా, ఇంకేమన్నా పోతాడా? మరి అసలు ఎటు పోతుందో ఒకసారి చూద్దాం పారి. రైట్, ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోడు అన్నట్టు ఇగో ఆంధ్రప్రదేశ్ జగనాల్ సార్కు షర్మిల మేడం గారు ఇగో అన్నిడిచిన బాణమే అని చెప్పి ఆ బాణం ఉల్టపై మళ్ళీ ఎవరు గుచ్చిందంటే జగన్ సార్కే రప్పున గుచ్చింది అనుకోరాదు. మరి ఇంతకు తెలంగాణలో కూడా కల్వకుంట్ల ఇంట్లో ఏమన్నా లొల్లి పుట్టిందా? మరి ఏమైంది? మద్రా ఎటుపోతుంది? ఇంతకు కేసీఆర్ పిలిచి మాట్లాడతాడా లేకపోతే ఏం చేయడా? మరి ఆయనతో ఇగో హరీష్ రావు సారు పక్కకు తప్పుకుంటే బూసగుచ్చినట్టు కనబడుతుంది. మరి కల్వకుంట్ల కవిత మేడం కూడా మరి కొత్త పార్టీ పెట్టే ఆలోచన అయితే పెద్దగానే కనబడుతుందని లేఖలా ఇగో చెప్పకనే చెప్పింది అనుకోరాదు. ఆయనతో మరి ఇగో మరి కేటీఆర్ ఇడిచిన బాణం మరి కేసీఆర్ ఇడిచిన బాణం మరి జగన్ లెక్క మరి మళ్ళీ వీళ్ళకే గుచ్చుకుంటుందా? మరి ఇంకేమన్నా కేసీఆర్ సార్ పిలిచి మాట్లాడితేనే మంచిగా ఉంటుందని కార్యకర్తలు అయితే ఇగో పెద్ద ఎత్తునే గుసగుస పెట్టుకుంటుర్రు.